నమస్తే. ప్రస్తుతం మనము వనస్థలిపురంలోని ఎస్కే నగర్లో ఉన్నాం. నేనున్న ఈ ప్లేస్లో ఇప్పుడు నా వెనుక ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. ఆ బిల్డింగ్ 4th ఫ్లోర్లో ఒక హత్య జరిగింది. మాజీ భర్త మాజీ భార్యను అతి దారుణంగా హత్య చేసిండు. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? ఇప్పుడున్న ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకే నిన్న కూడా ఇదే టైంకి వచ్చాడు. దాదాపు 11-12 గంటల ప్రాంతంలో ఇదే నా వెనుక నా నా ముందు ఒక దారి ఉంటుంది, ఒకసారి చూపించండి. ఇదే దారి గుండా వచ్చిండు అనేది ఇక్కడున్న ప్రాథమిక సమాచారంగా నేను చెప్తున్నా. నేను సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం నేను చెప్తున్నా. ఈ దారి గుండానే వచ్చిండు. ఈ దారి గుండా ఇలా వచ్చి అపార్ట్మెంట్లోకి ఆ గేట్ ఉంది మీకు అక్కడ, నేను అటు వెళ్ళినాక చెప్తా. మొదటగా చంపిండు. అయితే ఏం జరిగిందో నేను చెప్తా. అయితే ఇతని పేరు, నిందితుడి పేరు దేవరకొండ మహేష్. పెద్దపల్లి జిల్లా మంతనికి సంబంధించిన వ్యక్తి. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఈయనకు 2022లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తిలక్వాడ అనే ఒక గ్రామానికి చెందిన సునీతతోటి వివాహం అయింది. బుద్ధార్తి సునీతతోటి వివాహం జరిగింది. ఇది ఎప్పుడు 2022లో జరిగింది. 2022లో వివాహం జరిగిన తర్వాత ఇద్దరు కలిసి కెనడాకి వెళ్ళిపోయారు. ఇద్దరు కెనడాకి పోయారు. ఈమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది ఇంకా తెలియలేదు. మొత్తం అయితే 2022 పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కెనడాకి వెళ్ళిపోయారు. కెనడాకు వెళ్ళిన ఒక 8 నెలలకి 6 నెలలకే వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అయితే సరాసరి సునీత ఆయనతోటి ఉండలేక, ఈ దేవరకొండ మహేష్ తోటి భర్తతోటి ఉండలేక మహారాష్ట్రకు, అంటే కెనడా నుంచి వచ్చేసింది. వచ్చి మహారాష్ట్రలోని ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇట్లా సతాయిస్తున్నాడు, నాకు విడాకులు కావాలని. ఆ విడాకుల కేసు కొనసాగుతున్న క్రమంలోనే, అంటే వేధింపుల కేసు కొనసాగుతున్న క్రమంలోనే విడాకులు కూడా తీసుకున్నారు. దాదాపు 2024లో తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక అప్పటి నుంచి సునీత భర్తకు దూరంగానే ఉంది, విడాకులు అయిపోయినాయి. అయితే దేవరకొండ మహేష్ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. ఈ మధ్య కాలంలోనే నెలలు గడుస్తుంది. తన తల్లి చనిపోతే వచ్చిండు, మంతనికి వచ్చిండు. తల్లి అంత్యక్రియలు పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ విదేశాలకు పోదామంటే వీసా అప్లై చేస్తే రాలేదు. కారణం ఏంటంటే ఆయనపై పోలీస్ కేసు ఉంది, పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు నడుస్తుంది, గృహహింస కింద కేసు నడుస్తుంది. కాబట్టి ఆ కేసు ఉండడం వల్ల వీసా రాలేదు. దానివల్ల ఏమైందంటే రాలేకపోయిండు, అంటే వీసా పొందకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. కక్ష పెంచుకొని ఇదంతటికి కారణం నా జీవితం నాశనం చేయడానికి, లేకపోతే వీసా రాకపోవడానికి, నన్ను పెళ్ళి చేసుకొని వదిలి 6 నెలలు 8 నెలలు కూడా ఉండకుండా, నా దగ్గర ఉండకుండా కేసు పెట్టి విడాకులు తీసుకున్నదని ఆ కోపంతో నిన్న అతి దారుణంగా హత్య చేసాడు. అయితే ఎట్లా అంటే కెనడా పోనీకే వీసా రాలేదు కదా. వీసా రాకపోయేసరికి ఈ దేవరకొండ మహేష్ ఏం చేసిండు, హైదరాబాద్లో ఉన్నాడు. ఇక 1 నెల 2 నెలల నుంచి ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడంట. అయితే అంతకంటే ముందు ఒకటి చెప్తా. ఇప్పుడు ఈమె సునీత ఉంది కదా, వచ్చింది మళ్ళీ హైదరాబాద్ వచ్చింది. విడాకుల తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న క్రమంలో ఇక్కడ శ్రీనాథ్ అనే ఒక వ్యక్తి, ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాడు. అయితే ముందే పెళ్ళి అయిందనే విషయము ఈ సునీత అనే ఈ చనిపోయిన ఆమె ఈ శ్రీనాథ్కు చెప్పలేదంట. చెప్పకుండా పెళ్లి చేసుకున్నదంట. అంతా సాఫీగా నడుస్తుంది. ఆమె 3 నెలల గర్భిణి అని కూడా తెలుస్తూ ఉంది. అయితే దేవరకొండ మహేష్ చాలా కోపంగా రగిలిపోతున్నాడు. నా జీవితం నాశనం చేసింది అన్నట్టు రగిలిపోయి హైదరాబాద్లోనే ఉండి, వీసా రాకపోవడానికి పోలీస్ కేసు, హైదరాబాద్లోనే ఉండి నెల రోజులు రెక్కి నిర్వహించి ఇదే అపార్ట్మెంట్లో ఉంటుందని తెలుసుకొని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇక రెక్కి 2-3 సార్లు నిర్వహించినట. ఇక్కడ రావడం పోవడం చూడడం, భర్త ఏ టైం అంటే ఈ అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో సునీత భర్త, సునీత అత్త ముగ్గురు ఉంటారంట. అయితే భర్త బయటికి ఎప్పుడు వెళ్తాడు అంటే, సునీత భర్త, ఇప్పుడు ఉన్న భర్త శ్రీనాథ్ అనే వ్యక్తి ఎప్పుడు వెళ్తాడని ఇవన్నీ గమనించి రెక్కి నిర్వహించి దాదాపు 1 నెల రోజుల నుంచి రెక్కి నిర్వహించి నేను బయటకు వచ్చినా కదా. కాదండి, నేను బయటనే ఉన్నా కదా, రోడ్డు మీదనే ఉన్నా. జరిగిన సంఘటన చెప్తున్నా కదా, ఇది జరిగిందని చెప్తాను తప్ప నేను ఏమంటున్నా అంటే ఇది జరిగిందని చెప్తాం. మీరు అట్లా కెమెరా మీదకి వచ్చి దాడి చేస్తాం అనేది పద్ధతి కాదు. తీసుకో